దర్గామిట్ట సాల్వేషన్ ఆర్మూ చర్చ్ నందు లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ రెండవ రోజు చర్చిలో 4 రాష్ట్రాల నుంచి విచ్చేసిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన పాస్టర్లకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బి. లూథర్ శామ్యూల్ మీడియాతో మాట్లాడుతూ రెండవ రోజు చర్చిలో 4 రాష్ట్రాల నుంచి విచ్చేసిన యూత్ పాస్టర్లకు ఎడ్వర్డ్ విల్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ యూత్ కి సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మండల నాయకుడు బి. లూథర్ శామ్యూల్, బాల సుధాకర్, విజయ ప్రసాద్, గంటా దిలీప్, సి. అప్పయ్య తదితరులు పాస్టర్లు పాల్గొని ఘనంగా కార్యక్రమం రెండో రోజు, అది చివరి రోజు కావడంతో అత్యంత వైభవంగా సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. They say everything's going to be okay. Well, we have a friend who's got his hand on our shoulder. It is the Lord Jesus Christ, and He promises to never leave us. Friends, there will be storms in life. But hope is close by. There's a hand of assurance on our shoulder. Psalm 63:7 and 8 says, "Because you are my help, I sing in the shadow of your wings. I cling to you, your right hand upholds me." ఈ మధ్యాహ్న సమయంలో నెల్లూరు దర్గామెట్ల దగ్గర ఉన్న చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రక్షణ సైన్య సంఘ కార్యక్రమాల గురించి తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. రక్షణ సైన్య సంఘము అనేది అంతర్జాతీయ స్థాయిలో 133 దేశాల్లో ఉంది. ఈ 133 దేశాల అధినేత కమిషనర్, ఇంటర్నేషనల్ సెక్రటరీ కమిషనర్ ఎడ్వర్డ్ హిల్ అండ్ షైలీ హిల్ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని దర్శించారు. వారు నిన్నటి దినమున మెడ్రాస్ నుండి ఈ ప్రాంతానికి వచ్చి వారు లండన్ ముఖ్య స్థానంలో పనిచేస్తున్న వారు 2 రోజులు నెల్లూరు పట్టణాన్ని సందర్శించి నెల్లూరు పట్టణంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినమున ఈ యొక్క చర్చి కాంపౌండ్లో యవనస్తులకి మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ యవనస్తుల సదస్సులో దరిదాపుగా 4 రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 700 మంది యవనస్తులు, యవనాంధ్రాలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు 4 రాష్ట్రాల నుండి 600 మంది పాస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ నాయకులు కలాం యాకూబ్ మసీద్ వారు నాయకత్వం వహించారు. వారికి సహాయకులుగా శాలిన్ మాస్లమని సపోర్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమము నెల్లూరు దర్గామెట్ట చర్చిలో జరిగింది. స్థానిక సంఘ పెద్దలు, అలాగే ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలోని అనేక సంఘాల సంఘ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా మీడియా వారికి, నెల్లూరు ప్రజలకు రక్షణ సైన్యం తరఫున ఈ యొక్క సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను.